వేసవి సీజన్లో పెద్ద సినిమాలు విడుదల కాకపోవడం, ఎన్నికల సీజన్ ఇలాంటి కారణాలతో తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు రాబడి తగ్గుతోంది. మరోవైపు ఐపీఎల్ కూడా కుమ్మేస్తూ ఉండటంతో సినిమా హాళ్లకు వచ్చే ఆడియన్స్ సంఖ్య తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో నిర్వహణ ఖర్చులు భరించలేక తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లను 10 రోజుల పాటు మూసివేయనున్నారు. దీనిపై తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేయాలన్నది ఎగ్జిబిటర్ల వ్యక్తిగత నిర్ణయమని, ఈ నిర్ణయం తీసుకునే ముందు ఎగ్జిబిటర్స్ తమను సంప్రదించలేదని ఫిలిం ఛాంబర్ స్పష్టం చేసింది. సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూసివేస్తా నిర్ణయంతో ఫిలిం ఛాంబర్కు ఎలాంటి సంబంధం లేదని ఉద్ఘాటించింది. ఇది పూర్తిగా సినిమా థియేటర్ యజమానులు స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయమని తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వేసవి కావటంతో మరొక వైపు ఎలక్షన్ సందర్భంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులు మూసివేయడం జరిగింది. దీనికి సంబంధించి ఫిలిం ఛాంబర్ కూడా ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. కృష్ణ, చెప్పండి. జమీమా, రేపటి నుంచి 10 రోజుల పాటు ఏదైతే సింగిల్ స్క్రీన్ తెలంగాణలో ఉన్న ఈ సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లన్నీ మూసేస్తున్నట్లుగా ఏదైతే సినిమా థియేటర్ల యజమానుల సంఘం సుదర్శన్ థియేటర్ యజమాని గోవిందరాజ్ ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. ఇటీవల కాలంలో చూసుకుంటే సింగిల్ అంటే ఏదైతే పెద్ద సినిమాలు కూడా రావట్లేదు, అలాగే వచ్చిన సినిమాలు కూడా ప్రేక్షకులకు అంతగా ఆదరించడం లేదు. కాబట్టి దీనివల్ల తమకు చాలా భారం పడుతోందని, ఈ నేపథ్యంలోనే తమంతా కూడా ఈ సినిమా థియేటర్ను క్లోజ్ చేయాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నట్లుగా ఆయన తెలియజేయడం కూడా జరిగింది. అయితే ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత అనేక సినిమాల వ్యవహారానికి సంబంధించి థియేటర్లకు ప్రజలు రాకపోవడం ఒక ఎత్తైతే, మరో పక్కన ఈ ఎండల వేడి, ఆ తర్వాత ఐపీఎల్ మ్యాచ్ వ్యవహారానికి సంబంధించి నగరంలో జరుగుతున్న నేపథ్యంలో ఈ థియేటర్లకు వచ్చి సందడి చేసి అభిమానులు సినిమా చూసే అవకాశం లేకుండా పోయింది. అంతేకాకుండా భారీ బడ్జెట్తో ఏదైతే పెద్ద హీరోల సినిమాలు కూడా ఇటీవల కాలంలో విడుదల కాలేదు. కాబట్టి ఎవరు కూడా సినిమా థియేటర్ల వైపు చూసే అవకాశం లేకుండా పోయిందని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఈ సాధారణంగా ప్రతి ఏడాది కూడా సమ్మర్ హాలిడేస్ వస్తే అటు జనాలతోటే కాదు, పిల్లలతో, కాలేజీ విద్యార్థులతో కూడా సినిమా థియేటర్లన్నీ కిటకిటలాడిపోయేవి. కానీ ప్రస్తుతం మాత్రం ఈ ఏడాది మాత్రం దానికి విభిన్నంగా ఉంటే అసలు ఒక్క థియేటర్ కూడా తెచ్చుకున్న దాఖలాలు. అంతేకాకుండా ఉన్న సినిమాలలో కూడా టికెట్లు మహా అంటే 10-15 కంటే ఎక్కువ కూడా అమ్ముడుపోవడం లేదు. సో ఈ క్రమంలోనే ఆ భారాన్ని మోయలేదనే తామంతా కూడా సినిమా థియేటర్లని క్లోజ్ చేస్తున్నట్లు, 10 రోజుల పాటు క్లోజ్ చేస్తున్నట్లు కూడా చేస్తున్నారు. అంతేకాకుండా ఒకవేళ కనుక ఏదైతే పెద్ద చిత్రాలు కనుక నిర్మాణమై ఇస్తే తప్ప థియేటర్లో తెరిచే స్థితిలో లేము. ఒకవేళ కనుక ఈ అగ్ర హీరోలు ఎవరైతే సినిమాలు కనుక ఇప్పుడే రిలీజ్ కాకపోతే ఆ 10 రోజుల పాటే కాకుండా థియేటర్ని యథావిధిగా మూసివేసే ప్రక్రియ అనేది ఇంకా కొనసాగిస్తూనే ఉంటామని చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కృష్ణ. నమస్తే అండి. ఈరోజు ఉన్న పరిస్థితి, సినిమా కంటెంట్ అన్ని థియేటర్లకు అందక కొంచెం గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ వల్ల వచ్చిన తరుణంలో కొన్ని థియేటర్ వాళ్ళు సరే ఈ వారం 10 రోజులు బంద్ పెడదాము అనే ఉద్దేశంతో వచ్చిందండి. అంటే ఇండివిజువల్లీ వాళ్ళ డెసిషన్స్ ఇవి. అసోసియేషన్ తరఫు నుంచి ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఉంది మా దగ్గర, ఒక 530 థియేటర్స్ ఉన్నాయి. అందులో అసోసియేషన్ రేపటి నుంచి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని థియేటర్లు సినిమాలు లేని కారణంగా, అంటే పెద్ద హీరోల సినిమాలు కావచ్చు, చిన్న సినిమాలు కావచ్చు, ఈ ఎలక్షన్స్ ఎఫెక్టు, ఐపీఎల్ మ్యాచ్ ఎఫెక్టు, మరియు సినిమా రిలీజ్ లేని కారణంగా రేపటి నుంచి ఒక 10 రోజుల వరకు
కొన్ని థియేటర్స్ మొత్తం బంద్ చేయడం జరుగుతుంది. కారణం ఏంటంటే చిన్న సినిమాలు వస్తే సరైన కంటెంట్ ఉన్నా లేకున్నా రోజువారీ ఖర్చులు